నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఈ వీడియోలో మనం కాంతారా 2 సినిమా గురించి మన స్టైల్లో కుదిరినంత క్లుప్తంగా వీలైనంత వివరంగా మాట్లాడేసుకుందాం. ఇక మన త్రివిక్రమ్ గారు అన్నట్టు అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు. ఒకసారి అద్భుతం జరిగాక అది గుర్తించాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే దానికి అదే గుర్తింపు తెచ్చుకుంటుందని. అదే మన అందరికీ తెలిసిన అద్భుతం కాంతారా. అది ఎంతటి సెన్సేషనో ఏంటో మన అందరికీ తెలుసు. ఈ సినిమా కాంతారా చాప్టర్ 2కి వచ్చేటప్పుడు టీజరు ట్రైలరు నన్నైతే డిసప్పాయింట్ చేశాయి. బట్ సినిమాకి వెళ్ళి చూశాక ఇది అద్భుతం కాదు, మహాద్భుతం అనిపించింది. భక్తి, శ్రద్ధ, ఏకాగ్రత, ప్రాణాలు ఒక సినిమా మీద పెట్టి తీస్తే ఎంత అద్భుతంగా తీయచ్చు అనేది సినిమాలో రిషబ్ శెట్టి అయితే చూపించాడు. ప్రతి ఫ్రేము, ప్రతిదీ అద్భుతం అన్నమాట. ఇక ఈ సినిమాలో మిగతా విశేషాల గురించి మన స్టైల్లో మాట్లాడుకుందాం. ముందుగా కథాబీజం, మన మూలాల గురించి, మూల పురుషుల గురించి హీరో మనకి వివరిద్దాం అనుకోవడమే ఈ కథాబీజం. ఇక కథ విషయానికి వస్తే, మనిషి దురాశ, అహం తోడై ఒక దేవుణ్ణి ఎదిరించాలనే దుష్టశక్తికి సాయపడినప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఆ దైవగణాలని ఎదిరించగలరా? ఆ దైవగణాలని బంధించి దేవుణ్ణి కూడా ఎదిరించి వాళ్ళే అత్యున్నత శక్తిగా మారాలి అని ప్రయత్నిస్తున్నప్పుడు దేవుడు వాళ్ళని ఎలా ఆపాడు చూసారా? అలాగే ఒక మనిషిని ఆహ్వానించిన దేవుడు వీళ్ళని ఎదుర్కొన్నాడా? వీళ్ళు దేవుడిని ఎలా ఎదిరించారు? దేవుడు వీళ్ళకి సమాధానం ఎలా చెప్పాడు? సింపుల్ కథ, కానీ అద్భుతంగా తీశారు. ఇక కథనం విషయానికి వస్తే అద్భుతమైన కథనం అని చెప్పాలి. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు మనల్ని ఎంగేజ్ చేస్తూనే ఉంటుంది. అలాగే గూస్ బంప్స్ మూమెంట్స్ కూడా చాలానే ఉంటాయి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో హీరోని దేవుడు ఆహ్వానించినప్పుడు, లేదా ఫస్ట్ హాఫ్లో కొన్ని ఫైట్ సీక్వెన్స్లు కానీ, లేకపోతే ఒక రథం సీక్వెన్స్ కానీ చెప్పుకుంటూ పోతే అది మళ్ళీ స్టోరీ లీక్ చేసేస్తే అవుతుంది, కానీ చూసి ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే అని నేను చెప్తా. ఇక అభినయాల గురించి చెప్పాలి అంటే, హీరో డైరెక్టర్ అయిన రిషబ్ శెట్టి ఎలాగో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇస్తాడు. అది మనం కాంతారాలో కూడా చూసాం. అది కాకుండా ప్రతి ఒక్కరూ, ప్రతి ఆర్టిస్టు వాళ్ళ 100% కాదు 1000% పెట్టి వర్క్ చేశారని మనకి ఫ్రేమ్ టు ఫ్రేమ్, ఎక్స్ప్రెషన్ టు ఎక్స్ప్రెషన్ తెలుస్తుంది. అంత అద్భుతంగా చేశారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఏ ఒక్కరిని తక్కువ చేసి మాట్లాడాలి, ఒక్కరి గురించి కాదు. అప్పుడు అందులో యాక్ట్ చేసిన అట్లీస్ట్ ఒక 1 సెకండ్ క్యారెక్టర్ చేసిన వాళ్ళ గురించి కూడా మనం అభినందించాలి. ఎందుకంటే అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు ప్రతి ఒక్కరూ కూడా. సో యాక్టింగ్, అభినయాల పరంగా అయితే సూపర్. ఇక ఫైనల్గా సాంకేతిక విలువల గురించి మాట్లాడుకోవాలి అంటే, ప్రతి ఫ్రేము వాళ్ళు పడిన కష్టం, పెట్టిన ప్రతి పైసా మనకు ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్కి కానీ, లేకపోతే విజువల్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే సినిమాటోగ్రఫీ కానీ, డైరెక్షన్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, చెప్తున్నా కదా, ప్రతి ఒక్కళ్ళు కూడా 1000% ఇచ్చారండి. ఆ లెవెల్లో ఉన్నాయి ప్రతిదీ కూడా. డీటెయిలింగ్ దగ్గర నుంచి ఆ సెట్స్ చాలా న్యాచురల్గా, చాలా ఆర్టిస్టిక్గా, నిజంగా అలాగే ఉండేవారా అన్నట్టు ఆ ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్ళి మనం ఫీల్ అయ్యేలాగే ఉన్నాయి. అంత న్యాచురల్గా, అంత సూపర్గా ఉన్నాయి అవన్నీ కూడా. సో దానికి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో ఇంకా ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలి అంటే, ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా అంటే, ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ, సెకండ్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ. అంటే మరీ నేను ఎక్స్ట్రాడినరీ అని వేస్తున్నాను కాబట్టి హై వోల్టేజ్తో వెళ్ళిపోకండి. మేబీ కొన్ని సీన్లు మీకు బోర్ కొట్టుండొచ్చు, ధార్మికంగా ఆలోచిస్తే మీకు కొన్ని ఇల్లాజికల్ అనిపించవచ్చు. బట్ అది మీరు నమ్మి ఆ కుర్చీలో కూర్చుంటే మీరు 200% రోమాలు లెక్క పొడుచుకునే సన్నివేశాలు కానీ, లేకపోతే మిమ్మల్ని అద్భుతంతో చూసే సన్నివేశాలు కానీ, మిమ్మల్ని ఆశ్చర్యపరిచే సన్నివేశాలు కానీ చాలా ఉన్నాయి ఈ సినిమాలో. రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా పుష్ప 2 రికార్డ్ బ్రేక్ చేస్తుంది అని అనుకుంటున్నా, చెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
బట్ ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. వీటిని గౌరవించడం మనం కనీసం చేయాల్సింది. సో అందరూ వెళ్ళి ఈ సినిమాని చూసి మళ్ళీ చూసి ఇలాంటి సినిమాల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.